మీ ఉద్దేశంలో జ్యోతిష్యం అంటే ఏంటి? అసలు జ్యోతిష్యం పట్ల మీకు కలిగినటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? చాలామంది పురోహితం కూడా తీసుకుంటారు. వేదాలు పఠించాలని వేద ఏమండి, ఉపాధ్యాయులు పురోహితంలో 40% జ్యోతిష్యానికి సంబంధించి కూడా ఉన్నాయి. ప్రతి పురోహితుడు జపాలు చేస్తాడు. జపాలంటే ఎక్కడి నుంచి పుట్టాయండి? జ్యోతిష్యంలోంచే. పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళి ఎక్కడి? మీరు ఇందాక వేదంలో లేదా అన్నారు. వేదంలో లేదు, కానీ వేదానికి పూర్తిగా అంటే వేదానికి సంబంధించి వేద భాగము, వేద ఉపనిషత్తులు, వేదం ఒక స్థితి అయితే, ఒకవైపు అయితే ఈ జ్యోతిష్యం కూడా మీకు తెలియకుండా ఆల్రెడీ ఇంజెక్ట్ అయిపోయింది. మనకు పెళ్లి చేస్తున్నారు, ముహూర్తం తీస్తున్నారు. ఇప్పుడు వేదంలో కూడా కొన్ని మంత్రాల్లో గ్రహాలకు సంబంధించి ఉన్నాయి. మరి వేద మంత్రం ఉంది. ఇంకోటి, అసలు వేదంలో ఎందుకు లేదు? వేదంలో ప్రత్యక్షంగా చెప్పబడలేదు, ఒక నీడలాగా ఉంది జ్యోతిష్యం. శమగ్నిరగ్నిభిస్కర చెన్నస్తపదు సూర్య శంవాతో వాత్వరపాపశ్రిత అని శని మంత్రం. అది వేద మంత్రమే, అది మూలమంత్రం కాదు. మూలమంత్రం ఉంది, మళ్ళీ శ్లోకం ఉంది, వేద మంత్రం ఉంది. మరి వేదంలో ఎందుకు ఇచ్చారు మంత్రం? అసలు లేనిది. శని లేడా? శని భగవానుడే లేకపోతే అసలు మన కర్మ అనేది, అంటే ప్రతి ఒక్కడు కష్టపడడం ఉండదు. ఇలా స్తంభించిపోతాం మనం అంతే. ఆహారం వచ్చి నోట్లోకి పోతుంది, వెనక నుంచి వెళ్ళి శని భగవానుడి యొక్క కారకత్వాలు. ఇలా వేదంలో నవగ్రహ మంత్రాలు ఉన్నాయి. అసలు శ్రీకాళహస్తి క్షేత్రమే లేదా? శ్రీకాళహస్తి క్షేత్రం ఉద్భవించిందే గ్రహాలతో. ఆయనకు మొత్తం గ్రహాలే ఆయనకు ఉంటాయి. ఈశ్వరుడికి గ్రహాలని ఆయన ఏం చేస్తాడు? ఒక కవచంలాగా పెట్టుకుంటాడు. అలా మీకు చూసుకుంటే, మీరు ఏదో ప్రశ్న అడిగారు ఇప్పుడు ఒక్క నిమిషం ముందు. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్న, అనేకమైనటువంటి పురోహితం రైట్ పురోహితం. ఎస్, కేవలం జ్యోతిష్యం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. రైట్. ఈ పురోహితానికి కూడా జ్యోతిష్యము ఖచ్చితంగా ఈ పురోహితం చేసే ప్రతి పండితుడు కూడా ఒక దానం తీసుకుంటాడు. అది పలానా రాహు దానం. అది ఎక్కడి నుంచి వచ్చాడు రాహు? మళ్ళీ జ్యోతిష్యంలోంచే. ఇంకోటి, పెళ్లి ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? పలానా మిథున లగ్నానికి ఈ ముహూర్తం పెట్టకూడదు, సప్తమ శుద్ధి లేదు, లేదా అష్టమ శుద్ధి లేదు, ద్వాదశ శుద్ధి లేదు, ఇగో పలానా ఉపనయనానికి ఈ శుద్ధి ఉండాలి, గృహప్రవేశానికి ఈ శుద్ధి ఉండాలి, వివాహానికి ఈ లగ్న ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? వివాహంలో చదివే మంత్రాలన్నీ వేదంలో నుంచి వచ్చినాయి. మరి ఆ ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ జ్యోతిష్య భాగమే. వేదంలో నీడలాగా ఉంది, ప్రతి దగ్గర ఉంది. జ్యోతిష్యంలో ఉన్నటువంటి ప్రతి మంత్రం వేదాల్లో నుంచే తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. ఎస్, ఒకటండి. మరి అయిపోయిందిగా, ఇంకా అది ఉందని నిరూపితమైందిగా. కానీ వేదాల్లోనే చాలా స్పష్టంగా జ్యోతిష్యం గురించి లేదు కదా అనేది. అదే నేను అంటున్నాను, నీడలాగా ఉంది. ఇప్పుడు అది ఉంటే అసలు మీరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కదా, ప్రశ్నించే వాళ్ళు కాదు కదా. అంతే కదా, అక్కడ ఉన్నాక ఇంకెందుకు ప్రశ్న? కాబట్టే ఈ ప్రశ్నలు ఎదుర్కొంటున్నాం. కానీ సత్యం, జ్యోతిష్యం అన్న సత్యం. ఇంకోటి, పురోహితం చేసుకోవచ్చు కదా. ఎస్, చేసుకోవచ్చు, ఎందుకు చేయకూడదు? సరే, వేదాలు కొన్ని కాలాల క్రింద పుట్టాయనే ఒక ప్రామాణికంగా చెప్పుకోదగినటువంటి ఆధారాలు ఉన్నాయి. జ్యోతిష్యం ఎప్పుడు ఆవిర్భవించింది? అసలు దాన్ని ఎందుకు మీరు కానీ లేదా ఇంకెవరైనా సరే నేర్చుకొని ఉపదేశించాలి, లేదంటే చాలామంది మార్గం కావాలి అని అంటే దానికి జ్యోతిష్యాన్ని నమ్ముతారు, చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. శుభకార్యాలైనా ఏవైనా ఇంకా మీరే చెప్పాలి. సో దీని హిస్టరీ ఏంటి? అసలు జ్యోతిష్యం అంతం అవ్వదండి. జ్యోతిష్యం మనం సృష్టించింది కాదు. వేదాలకు ఒక ప్రామాణికంగానే చెప్పుకోవడానికి ఉంది, జ్యోతిష్యానికి ఏముంది? అలా ఋషి వాంగ్మయం. ఇప్పుడు నాకు నేనుగా ఎందుకు జ్యోతిష్యానికి వచ్చానంటే, నాకు ముందు దానికి ముందు అలా రాజుల కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, ఆఖరికి దశరథుడికి కూడా పండితుడు, నువ్వు ఈ పలానా యాగం చేయి, అశ్వమేధ యాగం చేయి, నీకు పిల్లలు పుడతారని చెప్పారు. ఏ ముహూర్తం పెట్టాడంటే అక్కడ కూడా గ్రహాల యొక్క, రాముడు జననం ఎప్పుడు? పలానా 4 గ్రహాలు 5 గ్రహాలు పలానా కర్కాటక రాశిలో ఉన్నప్పుడే రాముడు పుడతాడు, కారణ జన్ముడు అవుతాడు అని చెప్పి అక్కడ ఎప్పుడో మనకి ఈ యుగంలో పుట్టింది కాదు ఇది. ఈ యుగంలో పుట్టిందిగా. ఎక్కడ దీని యొక్క ప్రారంభం అంటే అసంభవం చెప్పడం. సనాతన ధర్మం లాగా 100% అండి. రెండోది, తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ జ్యోతిష్యంలోకి ఎందుకు వచ్చారు మీరు? జ్యోతిష్యం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే 100% అవసరమే. ఇది మేము వచ్చింది కాదు, ఆటోమేటిక్గా సృష్టిలో ఈ పలానా ఇది అని ఎలా సృష్టింపబడ్డాయో జ్యోతిష్యం కూడా. మనోధైర్యం జ్యోతిష్యం. సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనిషికి. ఇప్పుడు కాన్ఫిడెంట్ రావడానికి అనేక దారులు ఉన్నాయండి. మేము ఎంచుకున్న దారి జ్యోతిష్యం. ఓకేనా? ఎలా అండి, ఏంటి ఎలా అంటే, పలానా మహేందర్ గారు ఒక వెహికల్ కార్ తీసుకుంటారు, లేదా మీరు వైట్ కలర్ కార్ తీసుకోండి, మీరు 100% మీకు లక్కీయెస్ట్ కార్ అని చెప్తే మీరు అది కార్ తీసుకుంటారు.
అది మీరు పలానా గురువుని నమ్మి తీసుకుంటారు. లేదా నేను కూడా మీలాగా ఫ్రెండ్ లాగా ఉండి ఒక చొక్కా వేసుకొని కార్ వైట్ తీసుకోవా స్టైల్గా ఉంటుంది బాగుంటుందంటే పోరా నాకు బ్లూ కలర్ ఇష్టం అని మీరు వెంటనే కొట్టేస్తారు. శాస్త్రాన్ని శాస్త్రము చెప్పింది సత్యం కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతారు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు చదువుకో, మొత్తం జూదంలో సర్వనాశనం అయిపోయిన వ్యక్తిని నేను ఎవరో వద్దు నేనే, నువ్వు చదువుకో, నీ లైఫ్ అద్భుతంగా ఉంది, గురు శనుల కలయిక ఉంది నీకు, నువ్వు ఎక్స్ట్రాడినరీగా నువ్వు పలానా ఈ టైంలో నీకు విపరీత యోగాలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు టోటల్ బ్యాడ్ పీరియడ్లో ఉండి నీవు సర్వము కోల్పోయి నువ్వేమనుకుంటున్నావు అంటే అసలు నీ జీవితం మొత్తం మైనస్, అసలు ఆఖరికి దేవుడు లేడు అవి లేడు ఇవి లేడని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వ్యక్తిని మోటివేట్ చేసి అతని జాతకాన్ని ఆధారంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని సరైన దారిలో పెట్టాము. అతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ బలంతో నేను చెప్పాను, నేను పలానా గట్టిగా ఈ మాట చెప్పాలంటే నాకు ఏదో నా వెనకాతలు నా గురువులు చెప్పినటువంటి బలమైన నమ్మకం నాలో ఉంటే కదా మిమ్మల్ని నమ్మించేది. అదే ఆ శాస్త్రము, గ్రహాల యొక్క కలయిక, లగ్న భావము, పలానా టైంలో వచ్చే దశ, మీరు ఎదగడానికి కానీ నేను ఎదగడానికి కానీ ఇతరులు ఎదగడానికి కానీ ఒక టైం ఉంటుంది. మీకు తెలివితేటలు 18వ ఏట నుంచో 20వ ఏట నుంచో 22వ ఏట నుంచో విపరీతంగా నాలెడ్జ్ ఉంది ఒక దాని మీద, కానీ మీరు పలానా 33వ ఏటనే హైలైట్ అవుతారు సడన్గా వితిన్ 1 ఇయర్లో. ఎలా మరి? అప్పుడున్న తెలివితేటలే, అప్పుడున్న మహేందర్ గారే, అప్పుడు తినే తిండే, ఏం మార్పేం లేదు వే ఆఫ్ స్టైల్లో. మీ థింకింగ్ ఏం మారలేదు, మీ డిసిప్లిన్ ఏం మారలేదు. బట్ కాలం కలిసి వచ్చింది, సంవత్సరంలో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఎన్నేళ్ళు కలిసి వస్తుంది అనేది ఉంటుంది. మళ్ళీ కొంతమంది అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఉన్న రాజయోగ జాతకాలు ఉన్నాయి, కొన్ని టపేలు మనకి కింద పడే ఉన్నాయి. కాబట్టి 100% ఇక్కడ గ్రహాలని బట్టి, గ్రహాల యొక్క గతుల్ని బట్టి మనిషి యొక్క లైఫ్ వెళ్తున్నప్పుడు అసలు ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు నాదే తీసుకోండి, గురువు దశమాధిపతి, ఆ దశమాధిపతి గురువు కాబట్టే పాండిత్యము జ్యోతిష్యము ఇందులోకి వచ్చాను. లెక్క ప్రకారం వేరే ఎందులో ప్రయత్నం చేసినా నష్టపోతాను నేను. అంటే మీ జాతకాన్ని మీరు చూసుకునే వచ్చారా, మీ తండ్రి గారు చూసారా? నా జాతకాన్ని నేను చూసుకునేసరికే ఇందులో ఉన్నాను నేను. మీకు తెలియదు, విధి కర్మ చూడండి, ఆ గ్రహాల యొక్క కాంబినేషన్ ఆటోమేటిక్గా నిన్ను పంపిస్తుంది. సో అండ్ సో ఒక పర్సన్, మా మేనమామ, ఆయన ఏం చెప్పారు, నేను చదువుకుంటుంటే మా తమ్ముడు నేనున్నాం, ఇద్దరికీ చెప్పాడు, నేను వేద పాఠశాలకు వెళ్ళి చదువుకుంటాను, సెలవులు ఎక్కువ వస్తాయట, అందరూ దండాలు పెడతారట. ఆ వయసులో ఎంత 8 ఏళ్ళు, నాకు అప్పుడు 8, 9 అనేసరికి నేను అట్రాక్ట్ అయ్యాను. మరి వాడు అవ్వలేదు, వాళ్ళ విదేశాల్లో ఉన్నాడు, అక్కడ వెల్ సెటిల్డ్ అయ్యాడు. మరి నేను అయ్యానే. వాడి దశమాధిపతి, వాడి లగ్నం వేరు, నా లగ్నం వేరు. మరి ఇద్దరికి సేమ్ టైంలో చెప్పాడు, ఇద్దరిని కూర్చోబెట్టే చెప్పాడు. నాకు ఎక్కింది వాడికి ఎక్కలేదే. అది కర్మ జ్యోతిష్యంలో ఉంది. నువ్వు పలానా ఈ వృత్తిలోకి రావాలి, పౌరోహిత్యం చేయాలి, లేదా పలానా జ్యోతిష్య భాగాన్ని అభ్యసించాలని ఉంది కాబట్టే ఆ టైంలో నేను వెళ్ళాను, మా తాతగారిని అడిగాను, ఉపనయనం చేశారు, వేద పాఠశాలలో వేశారు. మరి అతనికి కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. అతను నాకన్నా ఇంకా సంవత్సరం చిన్నవాడే కదా. ఎప్పుడన్నా రీగ్రెట్గా ఫీల్ అయ్యారా ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు? అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చాయా? ఏమి రావు. చాలా గర్వంగా ఫీల్ అయినట్టుగా ఎప్పుడన్నా? అవి కూడా ఎందుకు ఫీల్ అవ్వడానికి ఏం లేవండి. ఎందుకంటే సమాజం రాను పండితుల్ని అగౌరవపరుస్తూనే ఉంటుంది. అండ్ రాను ఖచ్చితంగా ఈ ఫీల్డ్ని, ముఖ్యంగా జ్యోతిష్యం అవనివ్వండి అండ్ పౌరోహిత్యమేమో చులకన, జ్యోతిష్యమేమో నింద వేయటం, లైక్ దోచుకుంటున్నారని, ఇతరుల యొక్క మానసిక ఆశని క్యాష్ చేసుకుంటున్నారని, ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయండి. కలియుగంలో ఖచ్చితంగా ముఖ్యంగా ఈ రాబోయే తరాల్లో 100% జ్యోతిష్యం పైన నెగిటివ్ అనేది వస్తూనే ఉంటుంది. కానీ దీన్ని నమ్మే వాళ్ళు పెరుగుతుంటారు, తగ్గరు. ఎందుకంటే ఇది సత్యం అండి. సత్యం ఎప్పుడూ అంతం అవ్వదు. మీరు ఎంత ప్రచారం చేయండి, ఒక 10 మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్ తీసుకొని పొద్దున్నుంచి తెల్లవార్లు ఇదే పనిగా కూర్చోండి, జ్యోతిష్యం అనేది 1% కూడా క్రేజ్ తగ్గదు. అంటే ఎన్ని ఛానల్ ముక్కుముడిగా దాడి చేసి అసలు అసంభవం అండి. తగ్గదనడానికి కారణం ఏంటంటే నేను ఇంకొకరు దిగ్గజాలం ఉండి ఏదో మేము బలంగా ముందుకు వస్తామని కాదు. మేమేం ఒక్క అడుగు కూడా మా టైం వేస్ట్ చేసుకోం. మీతోనో 10 నిమిషాలు మాట్లాడితే నాకు జాతకం నేను చెప్పే టైం అని 1 నిమిషం కూడా నేనేం అడుగు వెనక్కేను ముందుకేను దాని గురించి. బట్ సత్యం ఎప్పుడు అంతం అవ్వదు. పుస్తకాల్లో ఉంది, వేదంలో ఉంది, మా గురుగారు చెప్పారు. మహేందర్ కాదు ఇంకెంతమంది వచ్చినా దాన్ని ఏం చేసుకున్నా సత్యం అంతం అవ్వదని అక్కడ ఉంది కదరా. శాస్త్రం మీద ఉన్న అంతే, అది గొప్పదండి, అది గొప్పది అంతే. గురుగారు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కావచ్చు, లేకపోతే వేదాల్లో కావచ్చు, కలియుగంలో
బ్రాహ్మణులు వేదాలు చెప్పడం మానేస్తారంట, మంత్రాలు చదవటము అంటే క్షీణిస్తూ ఉంటుంది, తగ్గుముఖం పడతా ఉంటుంది అని అంటుంటాం. అది కొద్దిగా క్రమంగా కనపడుతున్నట్టుగా కూడా 100% కనపడుతుంది. ఈ రోజుల్లో వేద పాఠశాలలు అంతం అవ్వటం కానీ, అంటే ఒకప్పుడు గల్లీకి ఒకటి ఉండేవి అంటే అప్పట్లో. అవును. ఇప్పుడు అలా వేద పాఠశాల అంటే కీసరలో ఇంత పెద్ద హైదరాబాద్లో ఒక 4 చోట్ల వెతుక్కుంటే కానీ దొరకని పరిస్థితి. అయితే వేదంలో చెప్పినట్టుగానే ఇందాక మీరు శాస్త్రాన్ని నమ్మి బలంగా ఇది ఎప్పటికీ అంతం కాదు అన్నట్టు చెప్పారు. కానీ చూస్తుంటే కొంత కలి ప్రభావం ఎక్కువగా కనపడుతున్నట్టు, బ్రాహ్మణుల మీద కానీ మీలాంటి గురువుల మీద కానీ నమ్మేవాళ్ళు సంఖ్య పెరుగుతూ ఉన్నప్పటికీ విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. ఏ రకంగా చూస్తారు ఇలాంటి పరిస్థితుల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% దాని గురించి బాధపడాలి, బాధపడడం తప్ప ఏం చేయలేము. రెండోది, ఈ వేదాన్ని లైక్ స్మార్థం అంటే ఇందులో 2 భాగాలు ఉంటాయి. వేదం ఒకటి, స్మార్థం ఒకటి. అంటే ఈజీగా నేర్చుకొని త్వరగా అయిపోయి బయటికి వచ్చి ఇన్కమ్ వెతుక్కునే భాగం స్మార్థం. వేదం ఏంటంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్. అదంతా కూడా చాలా పెద్ద, లైక్ మీకు చెప్పాలంటే అది చిన్న పుస్తకం అయితే చాలా పెద్ద పుస్తకం. దాన్ని పూర్తి చేయాలంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇందులో చేర్చడానికి కూడా తల్లిదండ్రులు ఎవరు చేరుస్తున్నారంటే, ఏ గత్యంతరం లేక తండ్రి అసమర్థుడైతే తల్లి పిల్లల్ని వేద పాఠశాలలో వేస్తుంది, లేదా తండ్రికి పూర్తిగా చదివించలేని స్థితి ఉంటే వేద పాఠశాలలో వేస్తున్నారు తప్ప. ఇప్పుడు బ్రాహ్మణులలో ఒక వ్యక్తి 2,70,000 సంపాదిస్తాడు, వాళ్ళ భార్య 1,30,000 1,40,000 సంపాదిస్తుంది, వాళ్ళ ఇన్కమ్ ఆల్మోస్ట్ 4 లక్షలు అనుకోండి. వాళ్ళ పిల్లలు వేదంలోకి రారు. అబ్రాడ్ స్టడీస్, అబ్రాడ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా. పేదరికంలో ఉన్న బ్రాహ్మణ ఫ్యామిలీస్ మాత్రం 100% మీరు ఏ వేద పాఠశాలకు వెళ్ళండి, మీ మైక్ తీసుకొని మీ నాన్న ఏం చేస్తారని అడగండి. అంటే ఉంటారు ఒక 2-3 మహానుభావులు, చాలా రేర్. ఇంకా నేను 2-3 సాహసించి అంటున్నాను. ధర్మం మీద ఇష్టాన్ని ఉంచి, ధర్మం మీద వేదం మీద ఇష్టం ఉంటుంది తప్ప వాళ్ళు ముందడిగేసి పంచగట్టుకొని వపనం చేసుకొని శిఖ పెట్టుకొని అంటే ఎవరు చేయరు. వపనం చేసుకున్న అంటే ఈ వృత్తిలో ఉన్న వాడికి దండం పెడతారు, కానీ వాళ్ళు మాత్రం ఆ వృత్తిలోకి వచ్చి తపస్సు చేయండి, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి అంటే చెయ్యరు. రెండోది, ముఖ్యంగా అసలు పౌరోహిత్యం అనేది పూర్తిగా చిన్న చూపు. పౌరోహిత్యం అనేది చిన్న చూపు అయిపోయింది. అక్కడ చదివే వాళ్ళు లేరు, ముందు చదువుకునే వాళ్ళు లేరు, చెప్పే వాళ్ళు ఉన్నా చదువుకునే వాళ్ళు లేరు. అందుకే మీరు చూడండి, కొన్ని దేవాలయాల్లో అభిషేకం చేసేటప్పుడు మంత్రాలు వింటే అన్ని అపాక్షరాలు, సుస్వరం లేని మంత్రాలు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమ శంగాయ చ. ఆ అనుదాత్త ఉదాత్త స్వరితాలు ఉండవు. ఇంకోటి నమ సోమాయ చ, అక్కడ మాకు దీర్ఘం ఉంది అన్న విషయం తెలియదు. బేసిక్గా గణపతి పూజ వస్తే పౌరోహిత్యం చేయటం ఓకే, వాళ్ళకున్న బాధలు, ఆర్థిక బాధలు, ఇబ్బందులు ఓకే, కానీ ఇక్కడ దానివల్ల వచ్చే పాపాన్ని మర్చిపోతున్నారు. కామన్ పీపుల్కి తెలియదు కదా. పిండ ప్రదానం, నేను ఒక మంత్రం విన్నాను, దాన్ని ఏమంటారు, పుష్కరాల్లో పిండ ప్రదానం కొన్ని దేవతా మంత్రాలతో చేస్తున్నారు. ఇంకా అంటే అతనికి రాక మంత్రాలు ఏది పడితే అది చెప్పేసి చేయడం. అంటే ఇక్కడ ఏమైపోయింది, వేద పాఠశాలలో పిల్లలు లేరు చదువుకునే వాళ్ళు. ఉన్నవాళ్ళు ఎవరంటే ఇలా ఆర్థిక సాధక బాధలు ఉండి ఇబ్బందులు, తండ్రి అసమర్థుడు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మా అంటే 3 లక్షల మంది తయారవుతారు అనుకుందాం, 2 ఏళ్లకో సంవత్సరానికో. ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 7 లక్షల మంది ఉంది. ఇక మిగతా వాళ్ళంతా ఎవరు? రిటైర్డ్ పీపుల్స్. వాళ్ళు పుస్తక భాగం చదువుకొని వాళ్ళు చెయ్యొద్దనట్లే, బట్ అది కూడా పాపమే. నువ్వు అపస్వరం, అపాక్షరంతో అసలు మంత్రాన్ని అపస్వరం పలికితేనే అదొక పాపం. అలా కొన్ని అంటే ఇది పౌరోహిత్యం అనేది ఒక చిన్న చూపు అయిపోయింది, క్షీణిస్తుంది. ఇందాక నేనేం చెప్పా, ఇంకా కొన్ని రోజుల పాటు వెళ్తే దీని మీద అంటే లైక్ దుష్ప్రచారం పెరిగిపోతుంది. ఇక పౌరోహిత్యం అంటే ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే చదువుకునే వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు మీకు అర్జెంట్ అవసరం అండి, మీరు గృహప్రవేశం చేసుకోవాలి, మీకు బ్రాహ్మడు లేడు, మీరు ఏం చేయాలి? ఎవరో ఒకరిని తీసుకొచ్చుకుంటారు. అతను ఎలా చదువుతున్నాడు ఏంటి అనేది మీకు తెలియదు. మీకేం తెలుసు? ఏమీ తెలియదు. ఇప్పుడు పుణ్యాహవాచనలో ఒక మంత్రం ఉంటుంది, అసలు పుణ్యాహవచనమే రాకుండా 3 చెంబులు పెట్టి అటు నీళ్ళు ఇటు నీళ్ళు షర్బత్ కలిపినట్టు అక్కడ చేయించి మీకు అటు నీళ్లు జల్లిస్తాడు గోమూత్రంతో.
అది అది పాపమే కదా, మీకు తెలియదు. అందులో మీకు 1% మీకు ఉంటుంది, కొంత పాపం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ ఎలా అయితే మనం ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకుంటామో ఈ పండితుడు చేయిస్తాడా లేదని కొంత జ్ఞానం లేనందువల్ల మీకు కొంత పాపం అంటుకుంటుంది. అంటే పండితులను ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలనేది కూడా బాధ్యతే. యజమాని బాధ్యత అది. అవును, యజమాని. మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సుస్వరంగా మంత్రం లేకుండా, లేదంటే జపం కూడా ఇప్పుడు జపానికి ఉన్న సీక్రెట్ చెప్తాను నేను. జపానికి బ్రాహ్మడు వస్తాడు, కూర్చుంటారు, మిమ్మల్ని పిలుస్తాను, అయ్యా మీకు పెళ్లి కావాలని నన్ను ఆశ్రయించారు. నేనేం చేస్తా, అయ్యో ఈ పెళ్లికి శుక్రగ్రహ దోషం ఉంది, శుక్రగ్రహ జపం చేయాలని చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టి 4 బ్రాహ్మణులను పిలిచి జపం చేయిస్తా. అతని నోట్లో మాల తిప్పుతూ ఉంటాడు, మంత్రం రాదు అనుకుందాం, నేను ఎవరిని విమర్శించట్లే, వాళ్ళ భిక్ష, పండితుల యొక్క భిక్ష నా జీవితం. కానీ యజమానికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు నమ్ముకున్న మహేందర్ నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చి పూజ చేయిస్తుంటే నేను శుక్రంతే అన్యద్యతంతే అన్యద్విషరూపే అని సుస్వరంగా శుక్రగ్రహ మంత్రం చదవని వాడిని తీసుకొచ్చి నోట్లో మంత్రం చదువుకుంటూ ఆ మంత్రం చదువుతున్నాడో లేదో నాకు తెలియక ఆయనకు జపం అయిపోయిందని తీర్థం ఇచ్చేసి పంపించేస్తే ఆయనకు పెళ్లి కుదరకపోతే వచ్చి లక్ష్మీకాంత్ శర్మ జాతకం చెప్పాడు కానీ ఫలించలేదని నా మీద నిందేస్తే ఇదంతా ఎక్కడ మొదలైంది? బీజం అక్కడ. ఆ బ్రాహ్మణుడు సుస్వరంగా ముందు జపం చేయాలి. నువ్వు జపం చేసేటప్పుడు వచ్చే కామన్ మ్యాటర్ చెప్తాను. ఈసారి మాత్రం జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు, లేదంటే కాదండి నిన్న ఇలా కాదు, కానీ 100% నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇటు తిరిగింది, లేకపోతే అసలు లోకాభిరామాయణం మాట్లాడుతావు తప్ప నువ్వు 300 రూపాయలు దక్షిణ తీసుకుంటున్నావు లేదా 600 తీసుకుంటున్నావు. నువ్వు యజమానికి నీ బాధ ఏంటి? యజమానికి కావాల్సిన వివాహం నువ్వేం చేయాలి? ఇక్కడ నువ్వేం చేయాలండి? జపంలో నేను అందుకే జపం చేసేటప్పుడు ఫోన్స్ అన్నీ బయట పెట్టిస్తా, అన్నీ బయట పెట్టాలి, బయట పెట్టాల్సిందే, లేకపోతే నువ్వు రావద్దు. వద్దు, మీ స్థాయికి నేను తగిన వాడిని కాదు, బయట పెట్టాల్సిందే ఫోన్లు. ముందు సర్వము మనిషిని భ్రష్టు పట్టించేది ధ్యానం. ఇక్కడ జపంలో నేను చెప్తున్నాను, నీకు మనసు లోపించేది ఎక్కడంటే ఫోన్ వల్ల. ఎవరో ఫోన్ 11:30కు కార్యక్రమం ఉందట, 11:30కు కుదురుతుందా అని చెప్పి ఇతను జపంలోనే వాయిస్ మెసేజ్ పెడతాడు. చాలా మందిని చూసాను. నీ జపం ఏమైంది? నీకు ఇప్పుడు ఈ రోజు నీకు అన్నం పెట్టేది మహేందర్ కదా, మరి ఆ యజమానికి నువ్వేం న్యాయం చేస్తున్నావు? కాబట్టి ఇది అంతరించిపోతుందండి. నేను ఈ మాట అంతా ఎందుకు తీసుకొచ్చానంటే బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, మహానుభావులు, వాళ్ళు ఈ మాత్రం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మహా పండితులు సుస్వరంగా న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇంకా భూమి కక్ష మారకుండా మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ పురోహితం అంతరించిపోవడానికి కూడా పౌరోహితులు కూడా కొంత కారణమే. ఎందుకంటే న్యాయం లేని ఏదైనా సరే రాను అంతరించిపోతుంది. ఏమంటే మీరు కిరాణా షాప్ పెట్టారు, కల్తీ అమ్ముతున్నారు సార్, తెలియదు, 2 ఏళ్ళు తెలియదు, 3 ఏళ్ళు, 4వ సంవత్సరం కుప్పకూలిపోతుంది మీ వ్యాపారం. అలాగే పౌరోహిత్యంలో ఉండి జపాలు చేస్తాము, లేదంటే లైక్ ఇంకోటి పితృకర్మలు, ఎన్ని దుర్మార్గాలు. పితృకర్మ అంటే అది ఒక గొప్ప కర్మ. భోక్త చేసేటప్పుడు ఛాయ్ తాగి కాఫీ తాగి ఆరోగ్యం షుగర్ ఉంది, ఛాయ్ కాఫీ తాగా ఓకే. టిఫిన్ చేసి భోక్తకు కూర్చుంటే అది మహా పాపం అండి. టిఫిన్ చేసి భోక్తకు కూర్చొని నీ 250, 400, 1000 రూపాయలు తీసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. బట్ దీనివల్ల నీ కొడుకు ఎలా ఉన్నాడు, నీ బిడ్డ ఎలా ఉంది, వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావు? నువ్వు చేసే వృత్తికి న్యాయం చేయకపోతే పిల్లలకు తాకుతుంది తెలుసా. వాళ్ళు చెడు అలవాట్లు నేర్చుకోవడమో, ఎదురు మాట్లాడటమో, ఉద్యోగం లేక, పెళ్లి కాక, ఎలాగంటే ఒక బడ్డు బైరాలాగా అలా ఉండిపోతారు ఇంటి మీద. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాపం? రోజు నువ్వు 1000 రూపాయలు మోసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు ఆ పాపాన్ని, అది పెరిగి పిల్లల మీద పడుతుంది. అందుకే నేనేమంటున్నానంటే ఈ పౌరోహిత్యం అంతరించిపోవడానికి అన్నిటికీ అంటే అంతరించిపోవడం కొంత కలి ప్రభావము, సమాజం యొక్క ప్రభావం ఉంటుంది. ఇటువంటివి కూడా ఉండకూడదు అంటున్నాను. వీటి ప్రభావం కూడా పడుతుంది, తప్పకుండా పడుతుంది, నో డౌట్. ఎలాగో ఇంత శాస్త్రం చెప్పారు కాబట్టి గురుగారు, ఈ 2025 వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే అమెరికా నుంచి ఒక స్టోరీ ఎవ్రీ టైం బయలుదేరుతూనే ఉంటుంది. 2012లో అంతమైపోయిందని చెప్పారు, 2020 అంతమైపోతుంది అన్నారు. ఇప్పుడు కొత్తగా 2025 కొంత చాలా కష్టంగా ఉంటుందని భయపెడతా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి అన్ని ఛానల్స్. అవునండి. దీని మీద మీరు చేసినటువంటి అధ్యయనాలు ఏంటి? యాక్చువల్లీ ఒక్కటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి సంవత్సరం ఇది కుప్పగూలిపోతుంది లేదా సునామీ వస్తుంది. అసలు మనకు మహర్షులు
ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్ను రాసేశారు. 4,20,000. అది జరగంది, ఇదేం కుప్ప కూలిపోదు. అయితే ఏమవుతుందంటే మన కలుషితం వల్ల అన్నీ చచ్చిపోతూ మనం జనాభా తగ్గిపోతుందేమో తప్ప కలియుగం ఏమో అంతం అవ్వదండి. ఆల్రెడీ ఆయన రాసుకొని వచ్చాడు, కలిపురుషులు రాసుకొని వచ్చాడు. మన వల్ల చేయగలిగేది ఏంటంటే ఈ ప్రకృతిని డిస్టర్బ్ చేయొద్దు, కలుషితం చేయొద్దు, వీటిని మనం డిసిప్లిన్గా ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేపు నెక్స్ట్ ఇయర్ 2012లో 12 అన్ని 12s వచ్చాయి, సునామీ వస్తుంది, భూమి అంతం అవ్వడం అనేది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవాళి అంతమవుతారు, భూమికి ఏం కాదు, అదే సేమ్ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది, మళ్ళీ కొత్త, ఇవన్నీ కామన్, ఎక్కడికి పోవు. కలియుగం అయిపోతుంది, మళ్ళీ ఇంకో యుగం వస్తుంది, మానవాళి అంతమవుతారు అంతే. రెండోది, ఎటువంటి ప్రతి సంవత్సరం ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు అయినా ఇది ఉంటుంది. ఇక పాయింట్కి వస్తే ఈ షష్టగ్రహ కూటమి ఏమండి, ఈ ఎప్పుడైనా సరే ఒక రాశి. షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక రాశిలో కలవడం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. రాశిలో కలవడం అంటే ఎలా అంటే, ఇప్పుడు రవి 30 రోజులకు ఒక రాశి మారుతుంటాడు, చంద్రుడు రోజున్నరకు 2 రోజులకు 2.5 రోజులకు మారుతూ ఉంటాడు, లేదు శుక్రుడు, కుజుడు, బుధుడు, ఈ గ్రహాలు శుక్ర బుధులు 45 రోజులకు అలా మారుతూ ఉంటారు. కుజ స్తంభనం అయినప్పుడు 3 నెలలు 6 నెలలు ఉంటాడు, లేదంటే మళ్ళీ నెలకు 2 నెలలకు అలా మారుతూ ఉంటాడు. అలాగే గురువు సంవత్సరం, రాహుకేతులు సంవత్సరంన్నర, శని 2.5 ఏళ్ళు, ఇలా రాశులు మారుతూ ఉంటాయి. మారుతున్నప్పుడు ఆ గ్రహాల యొక్క పాపపుణ్యాలు ఆ గ్రహ రాశిలు, అంటే ఆ గ్రహాల యొక్క ఫలితాలు, అవి పాపపుణ్యాలు అంటే యోగ అవయోగాలు ఆ రాశి వారిపైన చూపిస్తాయి, వాళ్ళు అనుభవించవలసిందే. ఓకేనా? రెండోది, ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, అది పాయింట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఇక సమాధానం ఏంటంటే, ఏ రాశిలోనైనా ఎక్కువ గ్రహాలు కలవకూడదు, కలిస్తే ఆ యొక్క స్థానాన్ని భంగం చేస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకు మీన రాశిలో ఉదాహరణ తీసుకొని చెప్పరా? ఉదాహరణకు ఇప్పుడు ఎవరికైనా లగ్నాతు దశమంలో 4 గ్రహాలు ఉన్నాయనుకోండి, అబ్బా కేంద్రంలో అసలు నాలెడ్జ్ లేనివాడు ఏంటండి అని అడుగుతాడు. కొంత నాలెడ్జ్ ఉన్నవాడు, కొంత అంటే ఏమీ లేదు, కొంత ఉన్నవాడు ఏంటంటే కేంద్రంలో 4 గ్రహాలు ఉన్నాయి, నాకు విపరీతంగా యోగిస్తుంది అనే ఫ్లోలో ఉంటాడు. అసలు ఏ రాశిలోనైనా ఎక్కువ గ్రహాలు ఉంటాయి, ఇప్పుడు లగ్నానికి దశమంలో ఉంటే వాడు వృత్తిపరంగా మోసపోతాడు, లేదా నష్టపోతాడు, లేదంటే సరైన సెటిల్మెంట్ ఉండదు. లేదా సప్తమంలో ఉన్నారు, 2 పెళ్ళిళ్ళు అవ్వడం, లేదా పెళ్ళి అవుతుంది, భార్య దగ్గర పర్ఫెక్ట్ ఉంటాడు, బట్ బయట చేసే పనులు అతను చేస్తూనే ఉంటాడు. ఇంకొక అదే రాశిలో శత్రువులు ఉంటే, అంటే ఉదాహరణకు శనితో రవి ఉన్నాడు, లేదా శుక్రుడితో రవి ఉన్నాడు, అప్పుడు ఏమవుతుందంటే ఇతను రెడ్ హ్యాండెడ్గా భార్యకు దొరకడం, లేదు ఉదాహరణ ఏదో తప్పు చేస్తూ సప్తమం ఒక్క భార్య విషయమే కాకుండా ఆపోజిట్ పర్సన్ అంటే ఒక దొంగతనం చేస్తూ పార్ట్నర్కి దొరికిపోవడం, ఇలా ఆ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ స్థానాన్ని భంగం చేస్తాయి. అంటే లైక్ పుత్రుడు, ఒక పిల్లల విషయంలో తీసుకోండి, పంచమంలో గురువు ఉన్నాడు అనుకోండి, సంతానం లేని వాళ్ళు ఉన్నారు, ఆలస్య సంతానం ఉన్నారు, దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కారకో భావనాశయ, పుత్రకారకుడు సంతానకారకుడు గురువు పంచమంలో ఉండకూడదు. అలా ఇక్కడ ఏమైపోయింది, 6 గ్రహాలు రావడం కొంత ఎఫెక్ట్ అనే. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే కాలమాన పరిస్థితి? 29 మార్చు 6 గ్రహాలు కలుస్తాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో. తర్వాత ఏప్రిల్, ఎంతకాలం అదే చెప్తున్నాను, అది 3 రోజుల్లోపే ఒక గ్రహం వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి డిలీట్ అయిపోతుంది. 5 ఉంటాయి, ఆ 5 సుమారుగా ఒక 20 రోజులు ఉంటాయి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గ్రహం వెళ్ళిపోతుంది, తర్వాత ఒక నెల 2 నెలలు, ఓవరాల్గా అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక 3 నుంచి 4 నెలలు ఓకే ఎక్కువగా, తర్వాత దానికి డివైడ్ అయిపోతాయి. ఏంటి ఈ గృహ కూటమి వల్ల మానవాళి పైన ఎలాంటి ప్రభావం చూపుతాయని దీని అర్థమా, లేకపోతే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, షష్టగ్రహ కూటమి వలన మనుష్యులకు సమస్య వస్తుందా అంటే, వారి జాతకంలో మీనరాశి ఏ స్థానం అయిందనేది తీసుకోవాలి. అది దశమ స్థానమా,
లేదా చంద్రాతు మీనరాశి ఎక్కడుంది, లేదా లగ్నాతు మీనరాశి ఎక్కడుంది, ఒకటి పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు వీళ్ళ రాశి నుంచి అంటే అదే చంద్రాతు ఈ సపోజ్ చంద్రస్థానం నుంచి ఒక 7వ స్థానం అనుకుందాం, 7వ స్థానంలోకి ఇన్ని గ్రహాలు వస్తున్నాయి అన్నప్పుడు అక్కడ ఏం చేయాలి? వైవాహిక పరంగా సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి, లేదా వివాహం అవ్వటము, లేదా వివాహము అవ్వకుండా బ్రేక్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకోటి అత్యంత ప్రమాదము అనడానికి లేదు, ఎందుకంటే వ్యక్తిగత జాతకానికి కాలక్రమేణా జరిగేటటువంటి అనార్థాలకు సమస్య ఉండదు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పు వచ్చిందండి, అప్పు వస్తే అందరం బాధితులమే, అందరం కట్టాలి, తప్పదు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఇవాళ కాకపోయినా ఇంకో 10 ఏళ్లకైనా ఖచ్చితంగా ప్రతి రూపాయితో సహా మనం కట్టవలసిందే, అది ఓకే. అలాంటిదే ఈ షష్టగ్రహ కూటమి కూడా. ఇక్కడ మీనరాశిలో జలరాశిలోకి వచ్చాయి కాబట్టి అందులో బుధుడు నీచలో ఉన్నాడు, రేవతి నక్షత్రంలో ఉగాది వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా ప్రభుత్వం పైన అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పైన అపకీర్తి, ఎందుకంటే రాజే ఇక్కడ భంగమయ్యాడు, ప్రభుత్వం పైన అపకీర్తి రావడం. రెండోది, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే జలరాశిలో ఉండడం ద్వారా ప్రకృతి సంబంధితమైన విపత్తులు 25లో ఉంటాయి. అందరు సహజంగా ఇదే చెప్తా ఉన్నారు, ఎందుకలా గురుగారు? ప్రకృతి పరమైన ఎందుకంటే అండి, గతాన్ని ఎప్పుడు కూడా ఏ జ్యోతిష్కుడైనా బ్రహ్మజ్ఞాని ఏం కాదు, నేనైతే కాదండి, మహానుభావులు ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఏది క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే గతంలో జరిగినటువంటి వాటిని క్యాలిక్యులేట్, గతంలో షష్టగ్రహ కూటం వచ్చినప్పుడు ఏం జరిగింది, గతంలో పంచగ్రహ కూటం వస్తే ఏం జరిగింది, ఇవి కంపల్సరీ క్యాలిక్యులేట్ చేస్తారు. గతంలో వచ్చినప్పుడు గతంలో పంచగ్రహాలు కలిశాయి, పంచగ్రహాలు కలిసినప్పుడు మనకు కరోనా వచ్చింది. ఎగ్జాక్ట్ కలిసిన రోజే తొలి కరోనా కేసు బయటపడింది. ఓకేనా? కరోనా అనేది మనకు చాలా ఎంత డ్యామేజ్ చేసిందో మనకు తెలుసు, కానీ అంత స్థాయిలో డ్యామేజ్ అవుతుంది అని మనం భయభ్రాంతులకు అవ్వద్దు, ఎందుకంటే దానికి మించిన డ్యామేజ్ ఇంకా ఉండదు, ఎందుకంటే అంత డ్యామేజ్ జరిగింది. ఇంకోటి, ఎటువంటి డ్యామేజ్ అయినా సరిదిద్దుకునే శక్తిని మనం సృష్టించుకున్నాం. భగవంతుడు సృష్టి చేస్తే సృష్టికి ప్రతి సృష్టి మానవుడు చేశాడు ఇవాళ. కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇల్లు కూలిపోతే 6 నెలల్లో మళ్ళీ ఇల్లు కట్టుకునే అన్ని పరికరాలు మన దగ్గర ఉన్నాయి, ఆ బలం ఉంది. అసలు అన్నం లేని చోటు ఉంటే నువ్వు అన్నం కింద పడితే అమ్మో అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి సంబంధిత విపత్తులు వస్తున్నాయి, దాన్ని ఎలా ఆపుతావు, ఎలా ఆపాలి? మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు తపస్సు చేయాలి. తపస్సు చేసేవాళ్ళు ఏరి సరిపోదు, ఈ తపస్సు సరిపోదు. 100 కిలోలు బరువు నా నెత్తినేస్తే నా స్టామినా సరిపోదు ఆ 100 కిలోలు మోయడానికి. కాబట్టి ఈ పాపత్వం అనేది అక్కడ సృష్టింపబడుతోంది 6 గ్రహాలు కలిసి. దానికి మనం అంతా ఏం చేయాలంటే 100% మన మెడిటేషన్ పెంచాలి, పూజలు పునస్కారాలు 100% పెంచాలి, అవి మనల్ని కాపాడుతాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది, వ్యక్తిగత జాతకానికి దాన్ని ఆమోదించకూడదు. మీనరాశిలోకి వస్తున్నది, మీనరాశి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, మీనరాశి వాడికి మొత్తం ఇక వాడు రోడ్డు మీదకి రావడం ఖాయం, అలా మాట్లాడకూడదు. మీనరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి నుంచే విపరీతంగా ఇప్పుడు భాగ్యాధిపతి దశ ఉంది. నా ఫ్రెండే, ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితుడు, భాగ్యాధిపతి దశ ఉంది, అతనిది రేవతి నక్షత్రం, మీనరాశి. ఇంకా బాగా సంపాదించి 100% పెద్ద స్టేజ్లో రాబోయే రోజులు ఉంటాడు. 2039 వరకు అద్భుతంగా ఉంది అతనికి. కాబట్టి అలా భయాన్ని సృష్టిస్తేనే మీరు మమ్మల్ని వ్యతిరేకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే, ఎవరికి ఎటువంటి విపత్తు జరగదు. రెండోది, ప్రకృతి సంబంధితమైన విపత్తులు వస్తాయి, వ్యక్తిగతంగా డ్యామేజెస్ రావచ్చు, ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి. ఇంకా అక్కడ సూర్యుడు ఉన్నప్పటికీ ఎక్కువగా బుధుడు, శని, రాహు, చంద్రుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా అగ్ని, కరువు లాంటి, అదే చెప్తున్నాను. ఇక్కడ బుధుడికి ఒక్కడికి అక్కడ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. రవి ఉన్నప్పటికీ మిత్రరాశే, చంద్రుడికి మిత్రరాశే, శనికి కూడా మధ్యమం, ఇంకా శుక్రుడికి పర్వాలేదు మధ్యమం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి తప్ప కరువేం రాదు. నీళ్లు లేక ఇబ్బందులు ఏం పడరు, అగ్ని సంబంధితమైన ప్రమాదాలు ఏమి ఎక్కువగా ఉండవు. లాస్ట్ ఇయర్ 23-24 తీసుకుంటే అగ్ని సంబంధితమైన ప్రమాదాలు చాలా జరిగాయి. బట్ ఈ ఇయర్లో అలా ఏముండదు. ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు, అకాల వర్షాలు అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు,
లేదంటే నీటి సంబంధితమైన విపత్తులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా వచ్చే కరువు కాకుండా ఎక్కువగా వస్తుంది. తర్వాత నీటి సంబంధితమైన వ్యాపారాలు కూడా డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే అన్ని వ్యవసాయ రంగంలో ఈసారి ఎక్కువగా అంటే ఎక్కువ మనం ఎక్కడి వరకు దీని ఫలితం గురువు మారే వరకే. మళ్ళీ గురువు మారితే అన్ని కంట్రోల్ చేస్తాడు. గురువు మిథున రాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆగస్టులో, తర్వాత మళ్ళీ అన్ని కంట్రోల్ అవుతాయి. మీరు చూడండి, బిఫోర్ ఆగస్ట్, ఆఫ్టర్ ఆగస్ట్ రియల్ ఎస్టేట్ కూడా అద్భుతంగా బాగుపడుతుంది. అంటే ఫ్యూచర్లో సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. మళ్ళీ 2025 సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా బాగుంటుంది. అప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా ఈ నీటి సంబంధితంగా చేసేవన్నీ వ్యవసాయం అదే, ఈ రొయ్యల చెరువులని, చేపల చెరువులన్నీ అవే. కాబట్టి ఆ వాటిలో డ్యామేజెస్ ఎక్కువ ఉండొచ్చు. లేదా ఆ వచ్చిన పంట సరిగా వచ్చిన సేల్ అవ్వక ఇబ్బంది ఉండొచ్చు. సడన్గా రేటు పడిపోవచ్చు. అదే పండినప్పుడే అకాల వర్షాలు అప్పుడప్పుడు రావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ అది ప్రకృతి సంబంధితంగా జరుగుతుంది.